నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా రేవంత్ ఇవాళ కొడంగల్కు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం కొడంగల్కు వెళ్లనున్న సీఎం ముందుగా అక్కడ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షా సమావేశం కానున్నారు. ఇక రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించనున్నారు. సీఎం పర్యటనతో కొడంగల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అయితే తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి కొడంగల్కి అయితే వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ ఆమ్ని. తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ పైన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఎందుకంటే రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా భారీగా ఓట్ల మెజార్టీ రావాలనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయితే తన నియోజకవర్గం పైన ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్ నుండి కొడంగల్కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత మొదటగా అక్కడ జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మొదటగా ఇప్పటికే కొడంగల్కి సంబంధించినటువంటి వాటర్లకు సంబంధించి సమన్వయ కమిటీలని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ నియోజకవర్గ నేతలకి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. మొదటగా ఆ సమన్వయ కమిటీలకు సంబంధించినటువంటి వారితో మొదటగా సమావేశమయ్యి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఓటర్లను కాంగ్రెస్ వైపుకి ఏ విధంగా తిప్పుకోవాలి, అదేవిధంగా మరొకవైపు బీజేపీ మరొకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఈ 2 పార్టీల వైఫల్యాలు, ఈ 2 గత 10 సంవత్సరాలుగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో మరొకవైపు దేశంలో మోడీ చేసినటువంటి వైఫల్యాలు, వీటన్నిటిని కూడా ప్రజలకి ఓటర్ల వద్దకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన ఈ సమన్వయ కమిటీలతో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అనంతరం మండల కమిటీలకు సంబంధించి కూర్పు పైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇప్పటికే మండల కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా కూర్పు పైన ప్రధానంగా ఫోకస్ చేయాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మండల కమిటీలతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రతి మండలంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రచార వ్యూహాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మండల కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులతో ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈ ప్రచార కార్యక్రమాలు, అదేవిధంగా మరొకవైపు బీజేపీ మరొకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వైఫల్యాలను ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈరోజు జరిగేటటువంటి 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా సీఎంకి సంబంధించినటువంటి షెడ్యూల్ బిజీగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పోలీసులంతా కూడా భద్రతా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పటిష్టంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మొన్న తుక్కుగూడ వేదికగా జరిగినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాహుల్ గాంధీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో పాటు మరొకవైపు 5 గ్యారంటీలను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తుక్కుగూడ వేదికగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందన్న దానిపైన ప్రధానంగా 6 గ్యారంటీలను ఇచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి సెంటిమెంట్గా భావిస్తూ తొక్కగూడలో రాహుల్ గాంధీ చేత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 5 గ్యారంటీలు ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాల్లో ప్రధానంగా తుక్కుగూడలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోతో పాటు మరొకవైపు 5 గ్యారంటీల్లో ప్రధానంగా 25 అంశాలు ఉన్నాయి. ఆ 25 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా నేతలకి ఆ శ్రేణులకి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలతో పాటు 5 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి విరివిగా ఆ గడపకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలను రచించే విధంగా దిశానిర్దేశం చేయడంతో పాటు మరొకవైపు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా
ప్రతి ఓటర్కి అర్థమయ్యేలాగా కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా కమిటీ సభ్యులు ఏదైతే ఓటర్లకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సభ్యులు అదేవిధంగా మండల కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ప్రతి ఓటర్కి వివరించడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్న దానిపైన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ అన్ని అంశాలను కూడా ఓటర్లకి వివరించడంతో పాటు మరొక వైపు బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలను ఆ రెండు ప్రభుత్వ హయాంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నిటిని కూడా ఏ విధంగా ఓటర్లకు వివరించాలన్న దానిపైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఈ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు మరొక వైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ప్రచారాలకు సంబంధించి ఎప్పటి నుంచే ముమ్మరం చేయాలన్న దానిపైన ప్రధానంగా నేతలందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి క్యూ కట్టబోతున్నారని ఈ అన్ని అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేయడంతో పాటు సాయంత్రం 5 గంటలకి ఈ సమావేశాలన్నీ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కి పయనం కాబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.